హాయ్ అండి. సమ్మర్‌లో మనకి చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదండీ! అలాంటప్పుడు బయట కొనుక్కొని తింటూ ఉంటాం కదా! అది మనకి హెల్త్‌కి అంత మంచిది కాదు. అలాంటప్పుడు ఇంట్లో చేసుకొని హెల్తీగా ఫ్యామిలీ అంతా తినొచ్చండి. తక్కువ ఖర్చులో అయిపోద్ది. 3 ఇంగ్రీడియంట్స్ అండి. పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్. మరి కస్టర్డ్ పౌడర్ మా దగ్గర లేదు అని అనుకునే వాళ్ళకి ఆప్షనల్ ఏంటి అంటే కస్టర్డ్ పౌడర్ బదులు మీరు కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ యెల్లో కలర్ ఇలా వస్తది కదా! కస్టర్డ్ పౌడర్‌లో కూడా కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ రావు. అలాంటప్పుడు మీరు కార్న్ ఫ్లోర్ యూజ్ చేసి సాఫ్రాన్ యూజ్ చేయండి. కానీ ఆ కస్టర్డ్ పౌడర్ టేస్ట్ అయితే రాదండి. దానికి ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది. నేను ఏం చేస్తానంటే ఒక డబ్బా తెచ్చి పెట్టుకుంటాను ఎప్పుడూను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా మరగబెట్టేసేయండి. మరగబెట్టేసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ చల్లార్చిన పాలల్లో 2 స్పూన్లు కలిపి ఆ పాలల్లో వేసేయండి. అది బాగా దగ్గరికి ఎగించేసేయండి. షుగర్ మనకి టేస్ట్కి సరిపడా వేసుకోండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు డేట్స్ పేస్ట్ వేసుకోండి. ఇంకా మీరు దగ్గరికి ఇంకించేసిన తర్వాత అందులో కార్డమమ్ పౌడర్ కూడా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అదంతా మిక్సీ పెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేస్తే స్మూత్ కన్సిస్టెన్సీ అయిపోద్ది. ఆ బ్యాటర్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకుని 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తింటే ఉంటుందండి సూపర్ యమ్మీ టేస్ట్. అలా కాకుండా గ్లాసులో వేసుకొని తాగాలనుకున్న వాళ్ళు కస్టర్డ్ పౌడర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ఈజీ రెసిపీ కదా.